నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ మోగిలి వెంకటేశ్వర్లు, సీఈఓ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో కావలి, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, నెలవల విజయశ్రీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు హాజరయ్యారు. తొలుత సమావేశంలో వ్యవసాయం, జలవనరులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, ఆర్ఎండ్బీ శాఖల వారీగా సభలో చర్చించారు. ప్రధానంగా యూరియా సరఫరాను మెరుగుపరచాలని సభ్యులు కోరగా, రైతుల అవసరాల మేరకు ఈ ఏడాది యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని, అడిగిన వెంటనే యూరియాను సరఫరా చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవేణి సభ్యులకు వివరించారు. అలాగే నందవరం, నందిపాడు, మరిపాడు, గౌరవరం, కల్వై మండలంలో రహదారులు, పలు ప్రధాన రహదారుల మరమ్మతులు, నూతన రోడ్లు మంజూరుపై సభ్యులు ప్రశ్నించారు. నూతనంగా మంజూరైన ఆరోగ్య కేంద్రాల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా యూరియా సరఫరా, రహదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు ఇటీవల మరణించిన డక్కిలి జెడ్పీటీసీ కలివెల రాజేశ్వరమ్మ మృతికి సంతాపంగా సభ్యులందరూ మౌనం పాటించారు. అనంతరం కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా సభ్యులు ప్రధానంగా చర్చించారు. తిరుపతి జిల్లాలో కలపడం వల్ల ఎదురయ్యే సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా సభ్యుల ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ మేరకు సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేయగా, ప్రభుత్వానికి నివేదిక పంపుతామని జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈఓ మోహన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవేణి, జలవనరుల శాఖ ఎస్సీ దేశనాయక్, సోమశల ఎస్సీ వెంకటరమణారెడ్డి, టీజీపీ ఎస్సీ సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఆర్ఎండ్బీ ఎస్సీ ప్రసాదరావు, డీఎండ్ హెచ్ఓ సుజాత, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.